నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. శ్రీదేవి బోని కపూర్ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అటు బాలీవుడ్ ఇటు దక్షిణాదిలో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. ప్రస్తుతం హాట్ అండ్ యంగ్ యాక్ట్రెస్ గా జాన్వీకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రంలో కనిపించి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక జాన్వీ కపూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జాన్వీ కపూర్ పీరియడ్స్ గురించి చర్చించింది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే బాధ వర్ణనాతీతం. శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక అప్పుడు వచ్చే మూడ్ స్వింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే నెలసరిలో వచ్చే నొప్పిని చులకనగా చూస్తే అది మరింత బాధని కలిగిస్తుందని జాన్వీ చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని ప్రస్తావించారు నటి జాన్వీ కపూర్. తనకు కూడా పీరియడ్స్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయన్నారు. నాకు పీరియడ్ సమయంలో విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తాయి. నా మాట తీరును బట్టి నేను పీరియడ్స్లో ఉన్నానని ఎదుటి వారికి అర్థమైపోతుంది. అందుకే నేను చిరాగ్గా మాట్లాడగానే నీకు ఇది ఆ సమయమా అని అడుగుతారు. అయితే ఈ ప్రశ్న అడిగే విధానమే ఒక్కోసారి బాధను కలిగిస్తుంది. కొందరు ఈ నెలసరి నొప్పి అనేది చాలా చిన్న విషయంగా పరిగణిస్తూ వ్యంగ్యంగా మాట్లాడతారు. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం మనకు ప్రశాంతత కలిగేలా ప్రవర్తిస్తారు. విశ్రాంతి తీసుకోమని సలహాలిస్తారు. పీరియడ్ పెయిన్ అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ సమయంలో మేం పడే బాధను, ఈ మానసిక స్థితిని అబ్బాయిలు ఒక్క నిమిషం కూడా భరించలేరని ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ మగవాళ్లకు పీరియడ్స్ వస్తే ఆ నొప్పికి అణుయుద్ధాలే జరిగేవేమో అని జాన్వీ చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి ఆమె ధైర్యంగా మాట్లాడారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీనిపై బహిరంగ చర్చ అవసరమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల సమంత కూడా మహిళల నెలసరి సమస్యల గురించి మాట్లాడారు. ఇప్పటికి కూడా కొందరు దీని గురించి బహిరంగంగా మాట్లాడాలంటే సిగ్గుపడుతున్నారన్నారు. అది పెద్ద తప్పు అన్నట్లు గుసగుసలాడుతుంటారని, ఈ ధోరణిలో మార్పు రావాలని కోరారు. ఇది మహిళల్లో సహజంగా జరిగే ప్రక్రియ అని తెలిపారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.